నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సురేష్. మొత్తం మీద స్వామి వివేకానంద అన్నటువంటి ఒక్క మాట, అంటే వివేకానంద ఎప్పుడు అంటూ ఉంటారు, ఇనుప కండరాలు సంఘ శక్తుని ఇడుమడింపగా, ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి పేరకాలుగా, విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి. అంటే స్వామి వివేకానంద ఏమంటూ ఉంటారంటే, సాధారణంగా ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి 100 మంది యువతి యువకుల్ని నాకు ఇస్తే నేను ఈ దేశాన్ని మార్చేస్తాను అని అంటూ ఉంటారు. కానీ ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి 100 కోట్ల యువతి యువకులు మన దేశంలో ఉన్న ఈరోజు వారు ఆలోచించేటువంటి విధానంలో, క్షణికావేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆత్మహత్యల ద్వారా. సో ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన, నాకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని మీతో ఈరోజు పంచుకోవాలి. సో నేను పీజీ చదువుతున్నటువంటి రోజుల్లో నా స్నేహితుడు అర్ధరాత్రి ఫెయిల్యూర్ అయిందని, సో పక్కనే ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, సో అక్కడ ఉండి కాల్ చేయడం, మా అందరికీ బాయ్ చెప్పడం, సో మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను, నేను జీవిత సత్యాలు ఏదేదో వల్లబోసినటువంటి సందర్భంలో సో మేము ఇంకొంతమంది వెళ్ళి సో వారిని కాపాడడం కన్నా కొంతవరకు పక్కకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మాత్రం నెక్స్ట్ డే వాడు బతికి ఉండేటువంటి విధంగా కొన్ని చర్యలు చేపట్టాం. సో ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ డే మార్నింగ్ వారు అన్నటువంటి ఒక మాట, నిన్న సాయంత్రం నేను అలా ఎందుకు బిహేవియర్ చేశానో నాకు ఇప్పటికీ అర్థం కాదు అనేటువంటి ఇష్యూ. అంటే ఆ ఒక్క క్షణికావేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొన్ని 100 మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి గణాంకాలు చెప్తున్నాయి, ప్రతి 11 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా. అంటే పూర్తి స్థాయిలో ఫిగర్స్ ఒకసారి మనం గమనించిన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి 1,00,000 మందిలో 12.4% మంది ఆత్మహత్యకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి అనేక కారణాలు చెప్తున్నారు. అమ్మ కొట్టిందని, పెళ్ళాం తిట్టిందని, జాబ్ రాలేదని, సో ఆఫీస్లో బాస్ పూర్తి స్థాయిలో అరిచాడని, క్లాస్ పీకేశారని, ఒకవేళ ప్రియుడు అంటే లవ్ ఫెయిల్యూర్ అయిందని, ప్రియుడు మోసం చేశారని. ఈ మధ్య కనబడుతున్నటువంటి అతిపెద్ద సమస్య కుటుంబంలో కలహాలు, మరి ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఇలాంటి చర్యలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అక్రమ సంబంధాలు కూడా ఆత్మహత్యలకు ప్రధానంగా కారణంగా నిలుస్తున్నాయి. సో ఇప్పుడు కనబడుతున్నటువంటి ఇష్యూ, విజయలక్ష్మి అనేటువంటి మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, 27 ఏళ్ల వయసు. సో ఉప్పల్కి చెందినటువంటి వ్యక్తి, ఆమె ఆత్మహత్య చేసుకోవడం. 37 సంవత్సరాలు ఉప్పల్కి చెందినటువంటి విజయశాంతి రెడ్డి ఆత్మహత్య. 2 పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం. అంటే 2 పిల్లలు చేతికొచ్చేటువంటి సమయంలో కూడా ఈమె లేకపోవడం ఆ కుటుంబంలో ఎంత విచారం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి ఈరోజు నేను మెగా డిబేట్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు, సైకాలజిస్ట్, అదేవిధంగా అల్లం నాగరాజు గారు, అడ్వకేట్, అదేవిధంగా కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్. సో అందరికీ నమస్కారం అండి. ఎస్, జవహర్లాల్ నెహ్రూ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఆత్మహత్యలు ఒంటరితనానికి ప్రధానంగా కారణంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఎందుకు సార్ ఆత్మహత్య చేసుకునేంత క్షణికావేశ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల వరకు ఎందుకు వస్తున్నాయి? సో ఆ టైంలో వారి భావోద్వేగాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆత్మహత్య అనేసి మనం ఏదైతే అనుకున్నామో అది ఆత్మహత్య కాదండి. ఇన్ఫాక్ట్ బతకాలన్న బలమైన కోరిక వాళ్ళు ప్రకటించే విధానం, వాళ్ళు మన చుట్టూ ఉన్న వ్యక్తులకి, వాళ్ళు ప్రేమించిన వ్యక్తులకి లేదా వాళ్ళు నమ్మిన వ్యక్తులకి మెల్లిమెల్లిగా సంకేతాలు ఇస్తూనే ఉంటారు. కానీ సమాజం, కుటుంబ సభ్యులు ఆ సంకేతాలు గుర్తించడంలో పూర్తిగా విఫలం చెందుతారు. నీకు ఇల్లు ఉంది, నీకు మంచి భార్య ఉంది, పిల్లలు బాగా వచ్చేసారు, ఇంకేముంది, నీ ఆరోగ్యం బాగుంది, అన్నీ ఉన్నాయి అంటారు. కానీ ఆ వ్యక్తికి లోపల కలుగుతున్న ఆందోళన ఏదైతే ఉందో, అంటే నేను ఇంకా పర్ఫెక్ట్ కానేమో అనే డౌట్ ఏదైతే ఉందో అది ఎవ్వరూ కూడా గుర్తించకుండా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ప్రతిరోజు నిద్రపోలేడు, ఒక భయంకరమైనటువంటి నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే పడుకుంటారు, నిద్ర పట్టదు, పని చేయాలనుకుంటారు, చేయలేరు, తినాలనుకుంటారు, తినలేరు. వాళ్ళకి తలనొప్పులు వస్తాయి, వాంతులు వస్తాయి, అప్పుడప్పుడు గుండెలో నొప్పి అంటారు, చేయి నొప్పి అంటారు. అందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ప్రతిసారి కూడా సార్ చెక్ చేయదు, అన్ని చెక్లు చేసిన తర్వాత కూడా అందరు డాక్టర్లు బాబు నీకు అన్ని బాగున్నాయని చెప్తారు. కానీ వీళ్ళ మనసులో కూడా నాకు ఎందుకు ఇలా అవుతోంది అనేటువంటి ఒక ఆందోళన పదే పదే వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇటువంటి ఒత్తిడి ఒక మనిషి తన జీవితంలో కొనసాగుతున్నప్పుడు దాన్ని ఫంక్షనింగ్ యాంగ్జైటీ అంటాం మనం. అంటే తను చేస్తున్న పనిలో తను సంతృప్తిని పొందలేకపోతున్నాడు. అంటే సంతోషం వేరు, సంతృప్తి వేరండి. సంతోషం అనేది ఒక తాత్కాలికం. సంతోషపడ్డ ప్రతి వ్యక్తి కొద్ది రోజులు మళ్ళీ దుఃఖిస్తారు. అంటే ఎమోషన్ అని ఎందుకు అంటామంటే అది ఎమోషన్, అది కదులుతూ ఉండాలి, అందుకే దాన్ని ఎమోషన్ అంటాం. ఆనందం, బాధ, దుఃఖం, ఇవన్నీ కూడా ఎమోషన్స్. అవి మారుతూ ఉంటాయి, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ఎమోషన్ దగ్గర ఎక్కడైతే తను ఒక నొప్పిని పైకి కనిపించకుండా తనలో తాను అనుభవిస్తున్నాడు అన్నది ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్న లాంటిది అన్నమాట.
మనం గులాబీ పూలు ముట్టుకున్నప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది, చాలా చిన్నది, అది చేతిలో కనపడదు, అతనికి కూడా తెలియదు. కానీ అన్ని పనులు ఆ చేతితో చేస్తూనే ఉంటాడు. ఒక పర్టికులర్ యాంగిల్లో చెయ్యిలా పెట్టినప్పుడు మాత్రమే ఆ ముళ్ళు తనకి నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. ఆ నొప్పి ఏమిటి అనేది ఆ ముళ్ళు తీసే వరకు కూడా ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో హెచ్ఎఫ్ఏ ఫీల్ అవుతూనే ఉంటాడు. అంటే తను చేస్తున్న ప్రతి పనిలో కూడా ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మనం ఒక సైలెంట్ కిల్లర్ అంటాం. డబ్బులు లేక మరణించారు, లేకపోతే పరీక్ష పోయి మరణించారు, లేకపోతే భర్త లేక మరణించారు, లేకపోతే భార్య లేక మరణించారు, ఉద్యోగం పోయిందని మరణించారు. ఇవన్నీ మనం ఫైనల్ స్టేజ్ లో చూసేటువంటి వ్యాఖ్యలు. నిజానికి ఆ వ్యక్తి ఎంతో ఒత్తిడిని కొనుగోయి ఉంటాడు. ఉదాహరణ, మనం ఒక గోడకి మేకు కొట్టాలనుకోండి, ఫస్ట్ స్ట్రోక్ కొడతాం కానీ గోడలోకి మేకు వెళ్ళదు. 2, 3, 4, 5, 10వ స్ట్రోక్ దగ్గర మేకు మొత్తం నేల్ విల్ ఎంటర్ టు ద వాల్. అంటే ఫస్ట్ స్ట్రోక్ ఎఫెక్ట్ లేదా అంటే డెఫినెట్లీ ఉంటుంది. మనము నెయిల్ దిగిన తర్వాత అమ్మయ్య క్యాలెండర్ తగిలించుకుందాం అనుకుంటాం. ఇక్కడ ఈ సంఘటన కూడా అంతే. అంటే పదే పదే తనలో జరుగుతున్నటువంటి ఈ ఫంక్షనింగ్ యాంగ్జైటీ ఏదైతే ఉందో ఆ మనిషిని తను చేస్తున్న పనిలో సంతృప్తిగా ఉండదు. డబ్బులుంటాయి, కొన్ని కోట్లు ఉంటాయి, సూపర్ అందం ఉంటుంది, మంచి కుటుంబం ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది. జనం అందరూ అంటారు నీకేం తక్కువ, నాకేం తక్కువ అన్నది నాకే అర్థమవుతుంది. సో ఇలాంటి వ్యక్తులు కొంచెం కొంచెం చిన్న చిన్న విషయాలు వాళ్ళ మెదడులో లాక్ అయిపోయినప్పుడు, ఒక్కొక్కసారి చూడండి, మనం పర్ఫెక్షన్ అని అడుగుతుంటాం, అన్ని బాగుండాలి, అన్ని ఎవరికి బాగుండండి. రోడ్డు మీద ఎవ్వరూ లేకుండా ఏ లారీ, బస్సు, సిటీ బస్సు, ఆటో, పిల్లలు లేకపోతే కళ్ళు మూసుకునే డ్రైవ్ చేస్తాం కదా. రోడ్డు మీద ఆటో అడ్డు రావాలి, పిల్లలు పరిగెత్తుకు రావాలి, రెడ్ లైట్ పడాలి, సిటీ బస్సు రావాలి, లారీ రావాలి, అప్పుడు డ్రైవ్ చేస్తేనే పర్ఫెక్షన్ డ్రైవింగ్ అంటాం. అంటే జీవితంలో కూడా అవరోధాలు వచ్చినప్పుడే పర్ఫెక్షనిజం బయటపడుతుందన్న విషయాన్ని వీళ్ళు అంగీకరించరు. ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తులు చాలా లోపల మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే 100% నేను ఉంటున్నాను అన్న భ్రమలో ఉంటారు. రెండోది, మన దేశంలో ఏ మనిషి అయినా ఒత్తిడి అన్న విషయాన్ని బయట చెప్పుకోవడానికి చాలా భయపడతారు. అదొక టాబు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ లో మార్పు వచ్చింది అన్న విషయాన్ని ఇతరులు అందరూ గుర్తిస్తూ ఉంటారు. మేము అందుకే పదే పదే చెప్తాం, మీ చుట్టూ ఉన్న వ్యక్తి ఎటువంటి ప్రవర్తనలో మార్పు కనిపించినా వెంటనే మీరు స్పందించండి. అతన్ని అనకండి నువ్వు ఇదివరకులా లేవు, డాక్టర్ చూపించుకో అని అందరూ చెప్తారు. అది కాదు, అతన్ని కూడా తీసుకుని అతని పక్కన కూర్చోండి. మా మధ్యన కమ్యూనికేషన్ లేదు అంటే, అది భార్యాభర్తలు కావచ్చు, బాస్ అసిస్టెంట్ కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, కూతురు తల్లి కావచ్చు, ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, ఓ మంచి ఫ్రెండ్స్ కావచ్చు. కమ్యూనికేషన్ అంటే చెప్పడం కాదు. అందరూ చెప్తూనే ఉంటారు బాగా ఉండమని, కానీ వినేవాడు ఎవరు? ఈ దేశంలో వినేవాళ్ళు చాలా తక్కువ. భగవంతుడు ఒక నోరిచ్చి 2 చెవులు ఎందుకు ఇచ్చారంటే మాట్లాడేదానికంటే రెట్టింపు వినమని. కానీ ఎవ్వరు వినరు, అందరికీ అన్ని చెప్పాలనుకుంటారు. ఈ చెప్పాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఎమోషన్, తనలో జరుగుతున్న భావోద్వేగ ప్రకటన స్పష్టంగా చెప్పలేకపోతారు. నాకు ఇలా అనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో వ్యక్తమవుతున్నటువంటి ఒక అభిప్రాయం, సో వారు ఫైనల్ గా నిర్ణయం తీసుకునే లోపు వారి ప్రధానంగా ఆలోచన పాతకాలపు ఆలోచన కన్నా గత స్మృతులను, మరి ముఖ్యంగా అనుభవాలే ప్రధానంగా ఒక వెదగా మారుతున్నాయి అనేది ఒక నానుడి. సో అలాంటి సందర్భాలు ఉంటాయా? డెఫినెట్లీ ఉండవండి. నిన్నట్లాగా ఇవాళ మీరు ఉండరు. దయచేసి గుర్తుపెట్టుకోండి, విజయమో వీర స్వర్గము. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక అనుభవమైనా వస్తుంది, మనకు ఒక ఎక్స్పీరియన్స్ తోటి, లేదా మనం ఆశించింది ఫెయిల్ అయినా అవుతుంది. రెండు జీవితంలో కావాలి. ఎందుకంటే ఒక పరీక్ష రాశాను, ఫెయిల్ అయ్యాను, ఓకే, ఇలా రాస్తే ఫెయిల్ అయ్యాను, ఇంకోలా రాస్తే పాస్ అవుతాను. ఫెయిల్ అయిపోయినా అక్కడ ఆగిపోతే జీవితాంతం ఫెయిల్ కింద లెక్క. ఇప్పుడు సైకిల్ తొక్కుతూ ఉంటామండి, కింద పడతాము, దెబ్బలు తగులుతాయి, అంత మాత్రం మానేస్తామా? మళ్ళీ 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 అంటే నీ జీవితంలో నువ్వు ఆకుండా ప్రయత్నించినంత వరకు నువ్వు సఫలీకృతం అవుతూనే ఉంటుంది. అది ఫెయిల్యూర్ కాదు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి తన ఎమోషనల్ బర్న్అవుట్, అంటే తనలో జరుగుతున్న పదాన్ని సరి అయిన పదంలో జనాలు అర్థం చేసుకోలేకపోతారు. అప్పుడేమవుతుందంటే తను ఏకాంతం లేచి ఒక్కసారి ఒంటరితనంలోకి వస్తారు. ఏకాంతం అంటే అందరూ ఉన్నా కూడా నేను ప్రశాంతంగా ఉండాలి అని కోరుకోడు. మనం దేవాలయానికి, పవిత్ర ప్రదేశాలకి, ఏదో పెద్ద వ్యక్తులను కలవడానికి వెళ్ళినప్పుడు ఏకాంతంగా వెళ్తాం.
ఓ సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలంటే ఏకాంతంగా తీసుకుని నా ఫోటోయే పెట్టుకోవాలనుకుంటాం. ఓకే. కానీ చుట్టూ అందరూ ఉన్నా కూడా మనిషి మానసిక ఒత్తిడి గురైనప్పుడు మాత్రము ఒంటరితనంలోకి వెళ్తాడు. ఏకాంతము అంటే తన ప్రత్యేకంగా తన యొక్క శక్తిని గుర్తించడము, ఒంటరితనము అంటే తనకి ఎవ్వరూ లేరు అన్నటువంటి స్థితికి రావడం. ఇటువంటి వచ్చినప్పుడే ఈ డూమ్ యొక్క బ్యాలెన్సింగ్ ఇంబ్యాలెన్సింగ్ అవుతుంది. అప్పుడే తనలో ఉన్న ఇన్నర్ క్రిటిక్ బయటపడతాడు. అంటే తన భావావేశాల్లో జరుగుతున్న సంఘటనని ఎలా చూడాలి అన్నది అర్థం. అప్పుడు తనకి ఏమవుతుంది, తనలో తన ఏకాంతం ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఏమైనా సరిగ్గా ఉండట్లేదేమో అని ఒక్కసారి మెల్లిగా తన చుట్టూ సంచరించే వ్యక్తుల్ని అవాయిడ్ చేసి ఏకాంతంలోకి వచ్చేసి అంటే ఒక గదిలో కూర్చోడం. సోషల్ సర్కిల్ పోతుంది. సోషల్ సర్కిల్ ఎప్పుడైతే పోయిందో కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ ఎప్పుడైతే తగ్గిందో తెలియకుండా ఆరోగ్యం మీద ఒత్తిడి పడుతుంది. అంటే ఇవన్నీ ఒక సైకలాజికల్ లింకింగ్ జరిగినప్పుడు నీకు మనశ్శాంతి ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ ఇన్నర్ సర్కిల్, అది ఎవరు వెంటనే చెప్పరండి. ఒక 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఆ వ్యక్తిని మాట్లాడించాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి చేత మాట్లాడించు. తనలో జరుగుతున్న ఒత్తిడి, తన భావావేశాన్ని తన పదాల్లో తను చెప్పగలగాలి. ఓ మార్కు పోయింది అని పరీక్షలో చెప్తాం. మన సామాన్య జనానికి ఒక మార్కు చాలా కామన్ అవ్వచ్చు, కానీ ఆ విద్యార్థికి ఆ ఒక్క మార్కే జీవిత పట్టం అవ్వచ్చు. ఇప్పుడు మ్యాచ్లు అవుతూ ఉంటాయి, క్రికెట్ మ్యాచ్. ఆ గ్రౌండ్ లో ఓ మ్యాచ్ 400 రన్లు కొడితే ఒక టీము, రెండో టీం 401 కొడితేనే విన్ అవుతుంది. అది 399 కొడితే లాస్ అవుతుంది. ఆ ఒక్క మార్కు విలువ ఆ పోరాడేవాడికే తెలుస్తుంది. సో అది విద్యార్థిలో కానీ, లేదా ఒక ఉద్యోగస్తులో కానీ, ఒక కుటుంబంలో కానీ నెహ్రూ గారు ఈ మానవ చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ గారు, ఒక్కసారి మనం డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పినటువంటి ప్రతి అంశాలను ఒకసారి నేను ప్యానల్లో ఉన్నటువంటి ఇతరుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారి మధ్య రీజన్స్ కనబడుతున్నాయి. సో ఇందాక నెహ్రూ గారు అన్నట్లుగా కేవలం ఒక్క రీజన్ మాత్రమే కాదు, మేకుకు సంబంధించినటువంటి ఉదాహరణ కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సో ఈ రోజుల్లో మానసిక పరమైనటువంటి సమస్యలే ప్రధానంగా ఒక రీజన్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మన ప్రాచీన కాలంలో లేకపోతే మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తే ఇల్లు మొత్తం కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం ఎతికేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి సమస్యకు గూగుల్లో సెర్చ్ చేయడం, చాట్ జీపీటీ చేయడం, లేదా వచ్చినటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. అంటే సోషల్ మీడియా కూడా ఒక కారణంగా భావించవచ్చా? 100% అండి. ఇవాళ ఈ సోషల్ మీడియా ఎక్కువ అవటం వల్ల అసలు టెక్నాలజీ మన జీవితాల్లోకి ప్రవేశించింది. దానివల్ల లాభాలు ఏమున్నాయో కానీ నష్టాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదేంటంటే టీవీ వచ్చిన తర్వాత మనుషులు బయటికి వెళ్ళడం, బయట కూర్చుని మాట్లాడుకోవటం తగ్గిపోయింది. ఇంట్లో ఒక కుటుంబానికి ఒక టీవీ, ఇంట్లో కూర్చుని టీవీ చూసుకోవడం. ఇంక ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు అయిపోయారు. అదే అంతకుముందు రచ్చబండల దగ్గర అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళ అనుభవాలని చెప్తే ఏమైనా చిన్నతనం అనిపిస్తుంది అంటే ఎవరి అనుభవం అనైనా చెప్తుండేవాళ్ళు. అప్పుడు ఈ రెండో వాళ్ళు ఇలా కాదు కదా ఇలా అనే ఒక డైలాగ్ అక్కడ వచ్చేది. ఇప్పుడు అసలు ఆ డైలాగ్ లేదు. ఒక మనిషి మాట్లాడుకోవటం లేదు. ఎంతసేపు ఫోన్తో మాట్లాడుకోవటం. ఇప్పుడు మీరు అన్నారు కదా చాట్ జీపీటీ అని, వాటిలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అంటే, మీరు మొదట్లో వివేకానందుడి కొటేషన్ ఒకటి చెప్పారు. చాలా గొప్ప కొటేషన్ అది. ఆయన చెప్పిన ఇంకొక కొటేషన్ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. అదేంటంటే, ప్రతిరోజు నీతో నువ్వు కాసేపు మాట్లాడుకో, నీలోనే ఒక అద్భుతమైన మనిషి కనిపిస్తాడు అని చెప్తారు. అంటే ఏంటంటే, నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే ఏంటి? ఈ రోజు నేను ఏం చేశాను, ఏం చెయ్యాలనుకున్నాను, ఏం చేశాను, ఎందుకు చేయలేకపోయాను, ఇలా కాకుండా ఇంకోలా చేస్తే బాగుండేదేమో, అసలు నేను సరిగా ఆలోచిస్తున్నానా లేదా అని తనలో తాను మాట్లాడుకుంటే, కనీసం ఎవరితోనో మాట్లాడతావా లేదా అది వేరే విషయం, కానీ ముందు కనీసం వాళ్ళతో వాళ్ళు కూడా గడిపే సమయం లేకుండా అయిపోయింది. ఎంతసేపు ఒక ప్రోగ్రాం వస్తుంటే టీవీలో ఆ ప్రోగ్రాము నచ్చలేదు అంటే దాన్ని తీసేయడం. అలాగే ఫోన్లో ఒకేసారి 2-3 యాప్ల్ని చూడటం. ఆ పొరపాట్లు మేము కూడా చేస్తుంటాం ఒక్కోసారి. యూట్యూబ్లో ఒక వీడియో చూస్తూ, లేదంటే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, ఫేస్బుక్లో ఏమొస్తుందో చూడటం. ఇది ఒక రకంగా ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది ఈ టెక్నాలజీ కానీ, ఈ సోషల్ మీడియా కానీ.
పైగా ఎవరో తెలియని ముక్కు మొహం తెలియని మనుషులతోటి వాళ్ళు కనిపించరు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ప్రమాదకారులు సరైన వాళ్ళు కాదో కూడా తెలియదు, వాళ్ళతో మాట్లాడడానికి మనం ఇష్టపడతాం. కానీ అలా కాకుండా మనలో ఏదైనా ఒక బాధ కానీ లేదు, ఉమ్, ఆగని ఆలోచనలు పరంపర కానీ వస్తున్నప్పుడు ఉమ్, మనం ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చదువుకున్న వాళ్ళు కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు చదువుకొని వాళ్ళు వెళ్ళట్లేదు అంటే వాళ్ళకి ఈ అనుభవం లేకపోవచ్చు. పైగా చదువుకోని వాళ్ళు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, లేదా అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరండి. చాలా తక్కువ చేసుకున్నా కానీ ఈ చదువుకున్న వాళ్ళు, ఈ పట్టణాల్లో ఉండేవాళ్ళే ఈ ఆత్మహత్యలకు ఎక్కువ పాల్పడుతున్నారు. పైగా సగానికి పైగా ఆత్మహత్యలు కూడా ఆల్రెడీ వాళ్ళకు ఒక ఉద్యోగం ఉంటుంది. ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే భయం, లేకపోతే ఇంకే సమస్య వస్తుందో రేపో ఎల్లుండో అనే ఇంకో వీటితోటి ఊహించుకోవటం వల్ల కూడా ఎక్కువ ఆలోచనల్ని అదుపులో లేకపోవటం వల్ల పాజిటివ్ థింకింగ్ కన్నా నెగటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది. మరి వీటన్నిటిని అధిగమించాల్సిందే మనుషులు, అంతకంటే మార్గం లేదు. ఒక్కటే చేయవలసింది. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయి. ఎవరైనా ఒక నలుగురు ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళతో చర్చలు పెట్టే కంటే కూడా ఊహాగానాలతోనే ఒక 4-5 రోజుల నుంచి, ఇప్పుడు ఈ చర్లపల్లి ఘటన జరిగినప్పుడు నుంచి ఊహాగానాలు, స్పెక్యులేషన్, ఇదేదో రియల్ ఎస్టేటో లేకపోతే షేర్ మార్కెటో లేదా బంగారం ధరల స్పెక్యులేషన్ లాగా మాట్లాడుతున్నారు తప్పితే అసలు మానవ సంబంధాలు ఎక్కడా కూడా నాణ్యమైన మానవ సంబంధాలు మనకు కనిపించట్లేదు. సమాజానికి అవసరమైంది ఏంటి, మనుషులకు అవసరమైంది ఏంటి అని మాట్లాడాలనుకోవట్లేదు అసలు. అంటే అవగాహన పెంచడానికి సిద్ధంగా లేరు, ప్రభుత్వము సిద్ధంగా లేరు, వ్యవస్థలు సంస్థలు ఎవరు సిద్ధంగా లేరు. ఎక్కడో ఒకళ్ళు ఈ సైకాలజిస్టులు కాస్త ప్రయత్నం చేస్తున్నారు. చేసినా కానీ ఈ కొండంత సముద్రం అంత సమస్యకి ఈ చిన్న చిన్న వాళ్ళు చేసేది సరిపోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాలే ఆలోచించాలి. గారు, మీరు అంటే గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా పీపుల్ ని కలిసినప్పుడు చాలా వరకు ఎలాంటి పరమైనటువంటి కేస్ స్టడీస్ మీరు గమనిస్తూ ఉంటారు? ఒకటండి, మనుషులకి కన్జ్యూమరిజం ఎక్కువైపోయింది. ఈ కన్జ్యూమరిజం అంటే ఏంటంటే మనం డబ్బు ఖర్చు పెడితేనే మనకు ఆనందం వస్తుంది అనే ఒక ఉద్దేశంలోకి చాలా మంది మనుషులు వెళ్ళిపోయి తాతకు మించిన ఇల్లు కొనుక్కోవడము, వాటి ఈఎంఐలు, ఇప్పుడు ఉద్యోగం ఏదైనా ఆగిపోయింది అనుకోండి, ఈఎంఐలు కట్టుకోలేకపోవటము, పైగా ఒకరిని చూసి ఒకరు విపరీతంగా ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవటం, అలాగే వాటిని మేనేజ్ చేసుకోవడము, వాటి ఈఎంఐలు కట్టుకోవడము, అలాగే ₹1,00,000 ఫోన్లు, ₹2,00,000 ఫోన్లు కూడా వాడుతున్నారు. ₹50,000 ఫోను, ఒక 30,000 జీతం వచ్చే మనిషి కూడా ₹50,000 ఫోను ఇన్స్టాల్మెంట్ లో కొనాలనుకుంటున్నాడు. అతనికి కమిట్మెంట్స్ వేరే ఉన్నాయి, అవసరమైన కమిట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇది ఏదైతే ఈ కన్జ్యూమరిజం ఏదైతే ఉందో మనుషుల్ని సమస్యల్లోకి నెడుతుంది. అసలు వాళ్ళు మనం ఇలా చేయడం వల్ల మనకి సమస్య వచ్చిందని కూడా అనుకోవట్లేదు వాళ్ళు. ఇట్లాంటి సమస్యలు నేను ఎక్కువగా చూస్తున్నాను. ఎంతకి ఏంటి తృప్తి లేకపోవటం, కంటెంట్మెంట్ లేకపోవటం. ఈ తృప్తి లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు మామూలు థియేటర్లో సినిమా చూసేదానికంటే కూడా ఒక ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమా చూడాలి, అప్పుడే ఆ ఫీల్ వేరే ఉంటది అని ₹50 మనం సరిపెట్టుకోగలిగిన పరిస్థితిని కూడా మనం ఒక ₹200 ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. పొదుపు అనేది లేకపోతుంది. ఈ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే సడన్ గా ఆరోగ్యకరమైన కారణాల వల్ల కావచ్చు, ఉద్యోగాలు పోయినప్పుడు కానీ వీళ్ళు ఆ చేతిలో డబ్బులు లేకపోవటం వల్ల వీళ్ళు ఇంకా అప్పులు ఊబిలోకి వెళ్ళడం. చాలా కుటుంబాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో నాకు ఈ అప్పులు, ఆర్థిక పరమైన విషయాల్లో వాళ్ళకి విచక్షణ లేకపోవటము, ప్లానింగ్ లేకపోవటం వల్ల, తద్వారా ఇంట్లో వచ్చే అశాంతి వల్ల
ఓకే. భార్యాభర్తల సంబంధాల్లో చాలా గందరగోళం ఏర్పడుతుంది. ఇది రైట్. మళ్ళీ పిల్లల మీద కూడా పడుతుంది. ఎస్, వెరసి ఖచ్చితంగా ఏం కృష్ణకుమారి గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను నాగరాజ్ గారి అభిప్రాయం తీసుకుంటాను. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగరాజ్ గారు 2 ప్రశ్నలకి సమాధానం కావాలి మీ దగ్గర నుంచి. సో ఈ రోజు కొరియన్ గేమ్స్ కి సంబంధించి ఇవ్వలేదని ముగ్గురు పిల్లలు పూర్తి స్థాయిలో సో సారీ డాడీ అనేసి ఒక లెటర్ రాసి మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేటువంటి వాటితో పాటుగా యాజ్ ఏ అడ్వకేట్ గా ప్రభుత్వం పాత్ర ఎలా పోషించాలి? ఎందుకంటే మనం చూసాం 2022లో NSPS అంటే జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం అనేది ఒక పూర్తి స్థాయిలో ఒక ప్లాన్ వేశారు. 10% ఇది తగ్గించాలి అని పెట్టుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కనబడట్లేదు అలాంటి సిచ్యువేషన్. ఇది మంచి డిబేట్ అండి. ముందుగా డిబేట్ లో పాల్గొన్న పెద్దలకు, కృష్ణకుమార్ అమ్మకి, అదేవిధంగా నెహ్రూ గారికి, అదేవిధంగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఈ డిబేట్లో నేను పాల్గొన్నటువంటి విషయంలో మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే, ముందుగా వ్యక్తి నిర్మాణం అనేది ఉండాలి. ఇది పాఠ్య పుస్తకాలలో ఫెయిల్ అవుతుంది. తర్వాత ప్రభుత్వాలు కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రభుత్వాలు కేంద్రాలైన కానీ రాష్ట్రాలు కానీ ప్రభుత్వాలు ఏంటంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగానే తీసుకుంటున్నారు. కానీ మనకు వీళ్లకు ప్రజలకు రక్షణ కల్పించే దిశగా ముందుకు పోతలేరు. అంటే ప్రొటెక్షన్ యాక్టివిటీస్ ఏవి కూడా జరగట్లేదని చెప్పుకోవాలి. తర్వాత యాజ్ ఏ అడ్వకేట్గా ఇప్పుడు మనకు దాన్ని నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచించడం కరెక్టే. కానీ వాస్తవానికి కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటుంటారో మేము కొన్ని సిమ్టమ్స్ చూసినాం. రీసెంట్గా ఒక ఆస్ట్రేలియా NRI కేసు వచ్చింది నా దగ్గరికి. వచ్చినాక అమ్మాయి ఏంటంటే డైవర్స్కి వచ్చింది. ఎందుకంటే అబ్బాయి నాకు నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకున్నాడు. కాకపోతే ఆ సిమ్టమ్స్ ఈయన లోపల కూడా ఉంటాయి కావచ్చు, ఫ్యూచర్లో ఈయన కూడా సూసైడ్ చేసుకుంటే నా లైఫ్ కొలాప్స్ అవుతుంది కదా. అంటే ఇట్లా యాన్సెస్ట్రల్గా కూడా అంటే వారసత్వం కూడా ఇట్లా జరుగుతాయి అనే క్రమంలో కూడా ఉంటాయని చెప్పేసి మెడికల్ టెర్మినాలజీలో కూడా కొన్ని చూసినాం. ఇవన్నీ పక్క పెడితే ఏంటంటే పులిని చూసి అది నక్క వాత పెట్టుకున్నట్టు కొంత ఏంటంటే నేను వాళ్ళ లెక్క ఉండాలి వీళ్ళ లెక్క ఉండాలి అనుకోవడం ఒక కారణం అయితే, తర్వాత దీన్ని ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పదలుచుకుంటే మన ప్రేక్షకులందరి ముందు ఉంచదలుచుకునేది అంటే 5 నాలెడ్జ్ పాయింట్స్ బై శ్రీశ్రీ గారు ఉంటుంది. అది యూట్యూబ్లో కూడా వస్తుంది. ఆయన ఎక్సలెంట్గా అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, మనకు అసలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు ఈ నా 5 నాలెడ్జ్ పాయింట్స్ ఎందుకు ఇప్పుడు ఈ చర్చలకు నేను తీసుకుంటున్నా అంటే, ఏంటంటే ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అని, యాక్సెప్ట్ ది పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ యాజ్ దే ఆర్ అని, ఎవడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండని అని అన్ని పట్టించుకోవడం. కానీ డు నాట్ సీ ఇంటెన్షన్స్ బిహైండ్ అదర్స్ మిస్టేక్స్ అని, ఇతరుల తప్పుల వెనుక ఉద్దేశాలు వెతకద్దని. తర్వాత ఏంటంటే డు నాట్ బీ ఏ ఫుట్బాల్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్, అంటే ఇతరుల ఆలోచనలకు మనం ఫుట్బాల్ కావద్దని. బీ విత్ అంటే ప్రజెంట్ మూమెంట్లో బతకాలనేది ఆ 5 పాయింట్స్. అంటే ఈ పాయింట్స్ ఎంత యూస్ఫుల్ అంటే ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి క్రమంలో ఒక జీవన విధానంలో జీవన శైలిలో ఖచ్చితంగా మనకు ఒక అద్భుతమైన దేవుడు తల్లిదండ్రులు మనకు ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిండ్రు. మనకు మనం దాన్ని డిస్ట్రాయ్ చేసుకోవడం, ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకున్నట్టు. కానీ ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు వ్యక్తిగా వాళ్ళు కోల్పోతారు. కానీ ఒక భార్యాభర్తల గొడవలు అనేకం వస్తుంటాయి మా అడ్వకేట్ల దగ్గర. నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తుంటాను. ఎందుకంటే భార్య అయినా భర్త అయినా మీరు కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కారణాలు ఎక్కడి నుండి తలెత్తున్నాయంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం. ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన తర్వాత తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళు లేకపోయేసరికి వీళ్ళను ఒక పర్సుయేషన్ లేక వాళ్ళ యొక్క మానసిక స్థితిని షేరింగ్ చేసుకునే విధానం లేక ఈ ఆధునిక యుగంలో ఒక బాధలు పంచుకుంటే అంటే చెప్పుకుంటే వినేటోళ్ళు లేక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నేను చూస్తున్నటువంటి అబ్జర్వేషన్. తర్వాత నేను భార్యాభర్తలకు కూడా చెప్పేది ఒకటే, ఒకవేళ భార్య చనిపోతే భర్తపై అక్కడ పోయి ఆమె చితి మీద దునకడు కదా. అంటే ఆ రకమైన భర్త చనిపోయినా భార్య వచ్చి చితి మీద దునకదు. ఎవరి చావుకు అన్నదానికి ఒక చిన్న యాడింగ్, బట్ ఇది సెట్ అవుతుందా లేదా అంటే సింగిల్ పేరెంట్ వ్యవస్థ కూడా కొంతవరకు కారణమవుతుంది. రెండోది కూడా మీరు అన్నారు ఏదైతే జాయింట్ ఫ్యామిలీ నుంచి విడిపోయి పూర్తి స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయా? మూడోది పేరెంట్స్ కి సంబంధించి ఇద్దరు జాబ్ చేయడం, సో పిల్లలకి కొంతవరకు దూరంగా ఉండడం, ఇలాంటి వాటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇది 100% ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే సోషల్ మీడియా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. పేరెంట్స్ దూరం అవుతున్నారు, సోషల్ మీడియా పిల్లలకు దగ్గర అవుతుంది. ఇట్లా సోషల్ మీడియాలో కూడా ఇంత మంచి డిబేట్ కానీ ఇంత మంచి సబ్జెక్ట్ ఇవ్వడం కానీ చాలా అరుదు. అంటే వాళ్ళు కోరుకునే విధానంలో
వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు జర్నీ చేయడం, తర్వాత వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కువ రోజు అనిపించంటే నా లైఫ్ కూడా వేస్ట్ కదా అని చెప్పి వీళ్ళు ఒక కంక్లూజన్కి రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. బోత్ పేరెంట్స్ ఇద్దరు కూడా, ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తుంటే ఉన్నటువంటి వీళ్ళ పర్సువేషన్ ఏదైతే అబ్జర్వేషన్ ఏదైతే పేరెంట్స్ పిల్లల పైన వాళ్ళు కేవలం డబ్బు సంపాదించే సాధనాలుగానే ఉంటున్నారు, కానీ పిల్లలకు భవిష్యత్తు ఇచ్చే సాధనాలుగా లేదు. తర్వాత స్కూల్లో లేదు, కుటుంబాల వ్యవస్థలో లేదు, తర్వాత సామాజిక వ్యవస్థలో కూడా సామాజిక స్పృహతో ఉంటే ఎవరు కూడా షేర్ చేసుకునే విధానం లేదు. ఎందుకంటే ఎవరికి వారు వ్యక్తి నిర్మాణం కావాలి అంటే ఎక్కడి నుండి వస్తుంది? నాలెడ్జ్ అవుట్పుట్ నుండి రావాలి. ఇప్పుడు డాక్టర్ గారు సైకాలజిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు మన నెహ్రూ గారు సార్ ఉన్నారు. అక్కడికి పోయి ఎంతమంది పోతారు? అక్కడి వరకు పోగలిగే పరిస్థితి వచ్చింది అంటే ఆయన కొంచెం బతకాలనే ఒక ఆలోచన వస్తేనే అక్కడి వరకు పోతారు, కానీ సెల్ఫ్ డిసిజన్ తీసుకున్నటువంటి క్రమం. తర్వాత ఇప్పుడు ఖమ్మంలో నా క్లయింట్ ఒక ఇన్సిడెంట్, మీకు ఒక 2 ఇన్సిడెంట్లు మీకు మీ ముందు ఉంచుతా. ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ రియల్గా జరిగిన ఇన్సిడెంట్. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత అమ్మాయిని ప్రేమించినటువంటి క్రమంలో వీళ్ళిద్దరు దగ్గర కావడానికి భార్యను ఒక మేనరికాన్ని పెళ్లి చేస్తే ఆమె చనిపోతుంది, ఆమెను చంపేస్తాడు వీడు, సూసైడ్గా క్రియేట్ చేస్తాడు. వాడు మెడికల్ రిప్, వాడు ఏదో మెడిసిన్ ఇచ్చి చంపేసి ఊరి లెక్క ఒక చెట్టుకు ఏలాడి దిస్తే, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీడే ఆ మెడిసిన్ కొంటా అంటే సీసీ ఫుటేజ్ వస్తుంది, ఇదంతా స్టోరీ. తర్వాత వాడిని నిలదీస్తే ఏమవుతుందంటే వీడు ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్లు ఉన్నాడని తెలిస్తే ఆ అమ్మాయి విషయం బయటకు వస్తుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లు అని తెలుసుకొని ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి చనిపోతుంది. అంటే ఒక్కడు చేయబట్టి 2 ప్రాణాలు పోయింది. ఇక్కడ ఇట్లాంటి రియలిస్టిక్గా ఇప్పుడు అమ్మాయి చనిపోవడం వల్ల ఆమె తిరిగి జీవితం రాదు. ఇట్లాంటి దారుణాలు అనేకం ఈ మధ్యలో భర్తలను భార్యలు చంపుడు, తర్వాత ఇవన్నీ ఏంటంటే ఇవి సోషల్ మీడియానే ప్రొవోక్ చేస్తున్నటువంటి క్రమం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన ఇన్సిడెంట్లలో ఒక భార్య భర్తనే కొట్టి బాగా మొత్తం కొరుకుతుంది, ఒళ్ళంతా కొరుకుతే అండ్ నా క్లయింట్ నాకు ఫోన్ చేస్తాడు, అర్ధరాత్రి 12:30 ఒకటి అవుతుంది, నేను ఈ టైంలో ఫోన్ చేస్తాను, నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. నిజంగా ఏమన్నా లిక్కర్ అలవాటు ఉన్నదంటే అబ్బాయికి లిక్కర్ అలవాటు కూడా ఏం లేదు. అరే ఈ టైంలో ఫోన్ చేసినంటే అన్న నేను చనిపోతున్నా, నేను పట్టాలకున్నా అంటాడు. ఆ టైంలో నేనేం చేయాలి? అరే బాబు అది కాదు, అట్లా కరెక్ట్ కాదురా అంటే లేదు నువ్వు అక్కడ ఉండురా, బయటికి రా, నువ్వు ఎక్కడున్నావు చెప్పని చెప్పి నేను పిలిపించి ఏందిరా అని చెప్పి నాతో మాట్లాడినాక నీ నిర్ణయం నువ్వు తీసుకుందు, ఫస్ట్ నాతో మాట్లాడు అని నేను మాట్లాడినాక వాడిని ఒళ్ళిప్పి చూస్తే మొత్తం కొరికి ఒక చిన్న పాపని వేసుకొని వెళ్ళిపోతుంది. అయితే నేను అన్నా అది పోతుందిరా, 4 రోజులు జైలు పోతావు, అంతేగాని నీ ప్రాణం తీసుకుంటే నీ ప్రాణం రాదు కదా. ఒక్క కొడుకు నీ అమ్మాయి కంటే ఎంత కష్టపడితే పెరుగుతావు, ఈ స్థాయిలో నువ్వు ఇట్లా ఎందుకు అవుతావు అని చెప్పి ఇమీడియట్గా ఆమె మిస్సింగ్ కేసు పెట్టినాం, తెల్లారి పంపించినాం, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించినాం, అక్కడ కూర్చున్నాం, చాలా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేసినాం. ఆమె 6 months ఆమె లోపల అబ్జర్వేషన్ వచ్చినాక సైకాలజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చి, సైక్రాట్రిక్ దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత మనం కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే ఇట్లా 1-2 కేసులు మనం చేయగలుగుతాం తప్ప ఇవి చర్చ ద్వారా వాళ్ళు వ్యక్తి నిర్మాణం. ఇంకొకటి మనకు డాక్టర్ గారు చెప్పినట్టు సంతృప్తి అనేది ఉండాలి. సంతృప్తి లేకుండా కోరికలు అనేకం పునరావృతం అవుతూ ఉంటాయంటే దాంతోపాటు మనం జర్నీ చేయాలి. మనం పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మనకేదో సాధించుకుంటాం అనుకుంటాం మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో అసాధ్యం. ఉన్న దాంట్లో సరిపెట్టుకొని ఈ దేవుడు జీవితాన్ని ఇచ్చిండు, దేవుడే తీసుకుపోవాలనే ఒక ఆలోచన ధోరణితో ఉండాలి తప్ప పుట్టుక అనేది మన చేతిలో ఉండదు. మీరు అన్న దానికి ఒకసారి నేను నెహ్రూ గారి అభిప్రాయం తీసుకుంటాను. నెహ్రూ గారు ఇందాక చెప్పినటువంటి రీజన్స్ ఏదైతే ఉన్నాయి, అంటే సింగిల్ పేరెంట్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అంటే అమ్మమ్మ తాతయ్యలు లేకుండా, సో జాయింట్ ఫ్యామిలీ కాకుండా విడిపోయి ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఇద్దరు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, సో ఇలాంటి వాటి వల్ల ఫ్యామిలీలోనే ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంటుందా? సో ఈ థాట్ రావడానికి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే అండి, ఫస్ట్ ఈ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళే తిట్టాలండి. నా కూతురు నా ఊళ్ళో ఉన్న అగ్రికల్చర్ చేస్తున్నోళ్ళు లేదా వృత్తి చేస్తున్నోడుకో పెళ్లి చేయండి, ఎక్కడో ఏదో దేశంలో ఏదో ఊర్లో ఏదో సంపాదిస్తున్నాడు అన్న భ్రమలో చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా నా ఊళ్ళో నాకంటే ఎంతోమంది మంచోళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో చెయ్యొచ్చు. పెళ్లి చేయడం అనేది కాదు, చదువు అనేది బ్రతకడానికి. కానీ చదువుకున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళు పెళ్లి చేయాలనే రూల్ లేదు. మనిషి జీవితం అది స్త్రీ కానీ పురుషుడు, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అంటూ ఏం లేదండి. ఆ పరిస్థితిని ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేయాలి? మీ దృష్టిలో ఒకటి నెగిటివ్ అవ్వచ్చు, నా ఇంకొకరి దృష్టిలో కాకపోవచ్చు. సో ఇక్కడ ఇద్దరు విభిన్న వ్యక్తులు, విభిన్న పరిస్థితుల్లో పెరిగిన వ్యక్తులు, విభిన్న మనస్తత్వాలతో కలిసి వచ్చి మేమిద్దరమై ఒకటై కొనసాగుతాము అన్నప్పుడు
తప్పకుండా వాళ్ళకి పెద్దల సపోర్ట్ కావాలి. ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఊళ్ళో చదివిస్తాము, ఏదో చదివిస్తాము, ఎక్కడో పెళ్లి చేస్తాం. అమెరికా ఉండే అల్లుడో లేదా మెట్రో సిటీలో ఉన్న అల్లుడే కావాలి. నేను ఎదగద్దని చెప్పట్లేదు, ఎదగాలి. మనిషి ఎదగడము అంటే డబ్బు సంపాదించడం కాదు. డబ్బు బెడ్ తెస్తుంది కానీ నిద్ర తేదు, డబ్బు మందు తెస్తుంది కానీ ఆ ఆరోగ్యాన్ని తేదు. సో తన ఆరోగ్యం తన బాధ్యత అనే విషయాన్ని ఫస్ట్ అందరికీ చెప్పాలి. రెండోది, గవర్నమెంట్ కూడా అన్ని లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి 14416 అని ఒక లైన్ ఉంది. ఆ లైన్ 24/7 పనిచేస్తూనే ఉంటుంది. ఎవరికి మానసిక ఒత్తిడి ఫీల్ అవుతున్నా వాళ్ళు 14416 చేసి వాళ్ళ తెలుగు భాషలో కానీ, ఇంగ్లీష్ లో కానీ, హిందీలో కానీ, వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడి వాళ్ళ సమస్య చెప్తే అక్కడ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు మొత్తం అన్ని స్టేట్స్ లో లైన్ లో ఉంటారు. అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లోనూ 24/7 సర్వీస్ ఉంది. ఇటొచ్చి ఆ వ్యక్తి చెప్పడానికి మన దేశంలో ప్రవర్తన లోపాన్ని ఒక తప్పుగా చూస్తారు. ఫస్ట్ నా కూతురు సరిగ్గా లేదు అంటే నా చుట్టాలు ఏమనుకుంటారో, మా బావమరిది ఏమంటాడో, మా అక్క ఏమంటుందో, మా తమ్ముడు ఏమంటుంది, ఈ కుటుంబం మొత్తం ఒత్తిడికి అయిపోయి ఆ వ్యక్తికి కావలసిన సరి అయిన చేయూత, ఐ మీన్ టు సే ఎంపతి, సింపతి కాదండి, సానుభూతి ఎవరికి అక్కర్లేదు. నీ కష్టం వచ్చిందా, అయ్యో అంటే కష్టం తీరదు. నాకు 10 లక్షలు అప్పు ఉంది, అయ్యో అంటే తీరదు. అతనంతటా అతను తన శక్తి మేరకు తను పని చేసేలాగా ఇచ్చేదాన్ని ఎంపతి అంటారు. సో ఆ సందర్భంలో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఇది ఆ వ్యక్తి ఆలోచించుకునేటువంటి పరిసరాన్ని మనం కల్పించగలగాలి. ఎందుకంటే ఒత్తిడి గురవుతున్న వ్యక్తికి పరిష్కారం కూడా తెలుసు. ఒక వ్యక్తి 10 లక్షలు అప్పు తెచ్చాడు అంటే ఆ 10 లక్షలు ఏ ధైర్యంతో తెచ్చాడు, ఎక్కడెక్కడ తెచ్చాడు, అతనికి ఎవరు ఇచ్చారు అన్నీ తనకు తెలుసు. మళ్ళీ ఇందాక మేడం చెప్పినట్టు మళ్ళీ అదే ఆర్థిక ప్రణాళిక చేసుకుని అదే అప్పును తీర్చుకోవచ్చు. లేదా పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ పాస్ అవ్వచ్చు. ఇందులో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. సమస్య అంటేనే పరిష్కారం ఉంది, పరిష్కారం లేదు అంటే అది సమస్యే కాదు. తాత్కాలిక సంఘటనని నువ్వు సమస్య అన్న ముసుగులో పెట్టి శాశ్వతమైన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేది కొంచెం ఆలోచన రాహిత్యం అవుతుంది. ఏం చదువుకున్నారు, మనకి గణాంకాలు చెప్తున్నటువంటి దాని ప్రకారం స్త్రీ పురుషుల మధ్య, అంటే పురుషులు స్త్రీల మధ్య 73.27%, అంటే 73:27 కనబడుతుంది ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారి రేషియో. అంటే 30 years లోపు వారిలో ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు ఈ ఏజ్ గ్యాప్ లో ఉన్నటువంటి వారి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించడం? జనరల్ గా ఏంటంటే పూర్వం మనకు 14, 15, 16 వచ్చేసరికి కాస్త చదువు అయిపోయింది అనేవారండి. 18, 20, 25కి పెళ్లి చేసేసేవారండి. పెళ్లి చేసిన వెంటనే ఆటోమేటిక్ గా వాళ్ళు 40, 50కి వచ్చేసరికి వాళ్ళ పిల్లలు పెళ్లికి వచ్చేవారండి. 60 ఏళ్ళు వచ్చిన కుటుంబంలో తల్లిదండ్రులకి మనవడు మనవరాలు పుట్టేవారండి. ఇప్పుడు అది చదువు వంకనో, సెటిల్మెంట్ అనో, లేకపోతే డబ్బు అనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 30, 35 దాకా వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. కానీ ప్రకృతి ఆగదు కదా, ప్రకృతి వాళ్ళ శరీరాల్లో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైతే ప్రకృతి ప్రభావం జరుగుతుందో వాళ్ళ ఆలోచనలో ఒత్తిడి జరుగుతుంది. మా కెరియర్ సెటిల్ అవ్వాలి అంటారు. సెటిల్ అంటే ఏంటి, నేను నా భార్యని సంతృప్తిగా చూసుకోగలిగితే చెట్టు కింద ఉన్నా హ్యాపీగా ఉంటాను. ఇక్కడ నాకు 4 బెడ్ కావాలా, ఏసీ 3 bedroom కావాలా కాదు. ఇకపోతే ఉపయోగించే టెక్నాలజీ. మన దురదృష్టం మన దేశంలో ఏంటంటే ఓటు వేయడానికి వయసు ఉంది, సినిమా చూడడానికి వయసు ఉంది, లేదా ఇంకో ధూమపానము మద్యపానము చేయడానికి వయసు ఉంది, ఏం చేయడానికైనా వయసు ఉంది. సెల్ ఫోన్ వాడడానికి వయసు లేదు. మన దగ్గర ఆ టెక్నాలజీ రావాలి. సెల్ ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే ఈ వయసులో ఉన్నవాడికి ఆ అప్లికేషన్స్ రాకూడదు. ఇంత ఏఐలు, ఇంత అడ్వాన్స్మెంట్ వాడుతున్నాం కదా. సో ఏ వ్యక్తికి ఏ ఆపరేషన్స్ చేయగలగాలి, టెక్నాలజీ వాడాలండి, అధునాగతకి వెళ్ళాలి. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలన్నది చాలా ముఖ్యం. టెక్నాలజీ వల్ల మన కోవిడ్ వచ్చినప్పుడు మనం చాలా మంది టెక్నాలజీ వల్లే మేము రక్షించగలిగాం. వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, బయటికి రారు, ఫోన్లోనే మాట్లాడారు, వాట్సాప్ లో మాట్లాడాం, వాళ్ళని ఎంతో మందిని మనం రక్షించగలిగాం. అయితే టెక్నాలజీని నాకెంత కావాలి అన్నది ప్రతి వ్యక్తికి మారిపోతుంది. ఇందాక మేడం చెప్పినట్టు ఎవరికి ₹1,00,000 ఫోన్ కావాలో, ఎవరికి 3,000 ఫోన్ కావాలో, ఎవరికి వాట్సాప్ కావాలో, ఎవరికి ఇన్స్టాగ్రామ్ కావాలో ఆ వ్యక్తి మాత్రమే నిర్ణయించుకోవాలి తప్ప అందరూ అన్నిట్లోనూ తలదోచడం అనేది సవ్యం కాదన్నట్టు. సో నాకున్న సదుపాయాన్ని, నాకున్న అవసరాన్ని నేను గుర్తించాను. సో నా అవసరం తీరిన వెంటనే నా జీవితంలో సంతృప్తి వస్తుంది. నా అవసరాన్ని దాటి నేను ముందుకు వెళ్తే అది కక్కుర్తి, గ్రీడీనెస్ అవుతుంది. అంటే నీడ్స్ మీట్ అయిన తర్వాత మనిషి ఆలోచన గ్రీడ్స్ వైపు వెళ్ళకూడదు. నేనంతా నాకేం కావాలి, అది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన గీత తనతో గీసుకోవాలి. నాకు 48 మార్కులు వచ్చాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలు అనుకుంటే చాలు. రేపు పొద్దున్న 48.5కు నేను పోటీ పడాలి తప్ప పక్కవాడికి 50 వచ్చిందని పడేది కాంపిటీషన్ కాదండి. కాంపిటీషన్ అంటే నీతో నువ్వు పోటీ, నిన్ను నువ్వు మెరుగుపరుచుకో. నిన్నటి నీ జీవితం కంటే ఈ రోజు నీ జీవితం ఉజ్వలంగా ఎలా ఉండాలి, తద్వారా నీ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఇది మనిషి ఆలోచన పద్ధతిలో జరగాలి.
ఎందుకంటే ప్రతి మనిషి అనుభవం డిఫరెంట్. ఈ 140 కోట్ల భారతదేశ జనాభాలో ఏ ఇద్దరు వేలుముద్రలు ఒకటి కాదు, ఏ ఇద్దరు ఆలోచనలు ఒకటి కాదు. సో నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను అర్థం చేసుకో, ఈ మాటలు చెప్పడానికి బాగుంటాయి కానీ ఇన్ రియల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్, అంటే ఆచరణ సాధ్యం కాదు. విభిన్న కుటుంబాలు, విభిన్న వయసులు, విభిన్న చదువులు, విభిన్న వాతావరణంలో ఎదిగిన ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకోరు, కొన్ని సర్దుకోవాలి. దట్ అడ్జస్ట్మెంటల్ బిహేవియర్ అనేది పూర్తిగా కుటుంబ వ్యవస్థలో లోపించేసింది. కొన్ని నేను సర్దుకుంటా, తనకు పూరి ఇష్టం, నాకు చపాతీ ఇష్టం, ఓకే. నాకు మహేష్ బాబు ఇష్టం, తనకి ప్రభాస్ ఇష్టం, ఓకే. నా మనిషే హీరో అని నేను వాదించినప్పుడే వాదన వల్ల ఘర్షణలు జరుగుతాయి, చర్చల వల్ల సమస్యలు తీరుతాయి. కుటుంబ వ్యవస్థలో కానీ అటు సమాజంలో కానీ ఎక్కడైనా సరే రౌండ్ టేబుల్ మీరు అన్నట్లుగా కొంతవరకు అంటే సమస్యలతో ఈ రోజు పరిష్కారాల వైపు అడుగులు వేసేదానికన్నా అదే సమస్యలతో సంఘర్షణ వైపు పయనిస్తున్నటువంటి వారు ఎక్కువ కనబడుతున్నారు. ఒకసారి నేను కృష్ణకుమారి గారి అభిప్రాయం కూడా తీసుకుంటాను. కృష్ణకుమారి గారు, ఈ రోజుల్లో డాక్టర్స్ అంటే 100 మంది డాక్టర్లు వెళ్ళిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక ప్రాణాన్ని కాపాడలేనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒక్క కారణంతో ఆత్మహత్య వైపు అడుగేస్తున్నారు. ఈ ఒక్క కారణం అనేటువంటి పక్కన పెడితే సో చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి 100 కారణాలు ఎత్తుక్కుంటున్నారు, కానీ బతకడానికి ఒక్క కారణం మాత్రం ఎక్కడ ఎత్తుకేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. అదేనండి, ఇప్పుడు ఒక అవగాహన అనేది మనకి అనవసరమైన విషయాలు మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అవసరమైన విషయాల మీద లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, మొన్న 27 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది హుస్సేన్ సాగర్ లో దూకి. రీజన్ ఏంటి అంటే మా అమ్మ నాతో ఉండాలి, మా అమ్మకి ఆరోగ్యం బాగోదు, అలా అయితేనే మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఆ అమ్మాయి అడిగింది. అయితే దానికి వచ్చిన సంబంధాలన్నీ ఈ రీజన్ తోటి వెనక్కి వెళ్ళాయి. దానికి ఆమె మనస్తాపం చెంది హుస్సేన్ సాగర్ లో దూకేసి చనిపోయింది. ఇక్కడ 2 విషయాలు. ఇక్కడ ఎవరైతే ఈ పెళ్లి కొడుకులు వచ్చారో వాళ్ళు మా అమ్మ నాన్న మనతోనే ఉంటారు అని ఒక పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన సొసైటీ అలా అబ్బాయి దగ్గర అబ్బాయి తల్లిదండ్రులు ఉంటారు అనే ఒక వరవడి మనకి ఉన్నది సమాజంలో. కానీ ఒకప్పుడు ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదు, ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాదు, ఆడపిల్లలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఈ 3 మారినప్పుడు, ఈ 3 మారటం వల్ల ఆ పెళ్లి కొడుక్కి ఉపయోగం. ఎందుకంటే రేపటి నుంచి 1 లక్ష రూపాయలు ఉద్యోగం చేసే అమ్మాయి భార్య అవుతుంది. అలాగే చట్టం ప్రకారం వచ్చే ఆస్తి, తన హక్కు ద్వారా వచ్చే ఆస్తి తమదవుతుంది. కాబట్టి ఇది సంతోషం మనకి. కానీ ఆ వెంట ఆ ఉద్యోగం చేసే అమ్మాయికి నేను తోడ్పాటునివ్వాలి, ఇంటి విషయాలకు సంబంధించి రోల్ ప్లే మారింది కాబట్టి నేను కూడా నా రోల్ ప్లేని మార్చుకోవాలి అని అబ్బాయిలు అనుకోవట్లేదు చాలా మంది అబ్బాయిలు. అలాగే ఆమె ఆస్తి తీసుకొస్తుంది, రేపటి నుంచి జీతం నాకు ఇస్తుంది, మరి అలాంటప్పుడు ఆమెతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి అనేది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ఇలాంటి ఒక పరిస్థితిలో అబ్బాయిలు అలాగే ఆలోచిస్తారు. ఇవాళ మనకు వస్తున్న కొత్త సమాజం మారుతున్న కొద్దీ వస్తున్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ సవాళ్ళు ఎదుర్కోవడం చేత కావాలి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. సరే, అబ్బాయిలు అందుకు సిద్ధంగా లేరు అనుకుందాం. ఈ పెళ్ళే పరమావధి జీవితానికి. అసలు ఇప్పుడు నువ్వు చనిపోవటం వల్ల నీ తల్లి మరింత దిక్కులేందైపోయిందిగా. కనీసం నువ్వు ఉద్యోగం చేస్తుంటే చూసుకోవడానికైనా ఉండేది ఆ తల్లికి పాపం. ఇప్పుడు ఆ తల్లి ఒంటరిది అయిపోయింది. నువ్వు ఏ రీజన్ తోటి పెళ్లి కొడుకుల విషయంలో పెళ్లి కొడుకులకి ఒక డిమాండ్ పెట్టి, ఆ డిమాండ్ అని కూడా అనకూడదు, ఆమె ఉద్దేశం చెప్పింది, ఆ ఉద్దేశానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నువ్వు చనిపోవడం పరిష్కారమా? ఇది ఆలోచించగలగాలి. ఒక లాజిక్ అనేది ఉండాలి, ఫిలాసఫీ ఉండాలి, ప్రాక్టికాలిటీ ఉండాలి. ఈ 3 లేవండి ఇవాళ మనుషులకి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. మా పాత యథాతథ స్థితే బాగుంది, మాకు కంఫర్టబుల్ గా ఉందని అబ్బాయిలు అనుకుంటున్నారు. ఈ మారిన పరిస్థితులకి అనుకూలంగా మాకు పరిస్థితులన్నీ అనుకూలంగా అవ్వాలి,
ఓవర్ నైట్ చేంజ్ రావాలి అని అమ్మాయిలు అనుకుంటున్నారు. దీనివల్ల కూడా ఎక్కువ కుటుంబాల్లో ఒకవేళ అతను సరే ఈ అమ్మాయికి ఉద్యోగం ఉంది కదా, సరే ఒప్పుకుందాము ప్రస్తుతానికి, తర్వాత చూసుకుందాంలే అని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు నువ్వు ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నా అర్థం ఉంది. అసలు ఏమీ కాలేదు, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం వెనకమాల ఈ బ్యాలెన్స్ ఉంది చూసారా, లైఫ్ బ్యాలెన్స్ అది లోపిస్తుంది. ఈ లైఫ్ స్కిల్స్ అంటారు వీటిని. ఇంకా నెహ్రూ గారు అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఒక ఐక్యూనే ఐక్యూ పెంచుకుందామని చూసుకుంటున్నారు కానీ ఈక్యూ పెంచుకుందామని చూడట్లేదు. కానీ ఇద్దరిలో కనబడాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. అంటే ఏజ్ ని బట్టి కనబడుతుంది. విద్యార్థులు వచ్చేసి పోటీతత్వం విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నారు, ఎగ్జామ్స్ లో ఫస్ట్ రావాలి, వాళ్ళు ఎందుకు ఫస్ట్ రావాలి, మీరు రావాలి అనేటువంటి అంశాలు. సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత లేదా మ్యారేజ్ వచ్చేటువంటి సిచ్యువేషన్ లో యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సర్దుకునేటువంటి తత్వం కనబడట్లేదు ఎక్కడ కూడా. నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి పరిస్థితులు. ఇక వృద్ధాప్యానికి వచ్చేసి ఒంటరితనం, సో కుటుంబాలు దూరం పెట్టడం, ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ మొత్తం ఒక రీజన్ గా కనపడ్డ ప్రభుత్వాలు కానివ్వండి లేదా మీలాంటి వక్తలు కానివ్వండి, ఆ ఫ్యామిలీస్లో వెళ్ళి వేలు పెట్టేసి మీ సమస్య పరిష్కారానికి కోసం అనేది ఎవరు పరిష్కరించేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కానీ వారికి వారి రావాలంటే ఎలాంటి చర్యలు కావాలి? ఏం లేదండి, ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలండి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీద ఖర్చు పెట్టే ఖర్చులో చూసుకుంటే దానిలో ఒక 10% ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి పెట్టుకున్నారు అనుకోండి. సరే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవ్వలేదు, పెళ్లి అయిపోయింది, విభేదాలు వచ్చినాయి, కుటుంబంలో కలహాలు వస్తున్నాయి, అప్పుడైనా మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని అనుకోవాలి. అనుకోవట్లేదు. అసలు మనకంటే బెటర్ గా ఆలోచించే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకుందాము అని అనుకోవట్లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళ మాట ఎలాగూ వినట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా మా మాట వినట్లేదు అని చెప్పి వాళ్ళు వినట్లేదు, వాళ్ళు చెప్పాలనుకోవట్లేదు, చెప్పినా ఉపయోగం లేదు అని. ఒకవేళ చెప్పినా కానీ వన్ సైడెడ్ గా చెప్తున్నారు. అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు వీళ్ళకి చుట్టాలు కాదు, వాళ్ళకి చుట్టాలు కాదు, బ్యాలెన్స్డ్ గా చెప్తారు. ఇలా చేస్తే కరెక్ట్, ఇలా చేయడం ఇలా కాదు, మీరు ఈ మార్పులు చేసుకోండి బాగుంటది అని చెప్పి ఒక మానసిక పరమైన ఒక అసెస్మెంట్ ని ఇవ్వగలుగుతారు వాళ్ళు. ఒకసారి నేను డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుంటాను దీని మీద. నెహ్రూ గారు. హలో. ఎస్ నెహ్రూ గారు చెప్పండి. దురదృష్టం ఏంటంటే సమాజంలో అందరూ కౌన్సిలింగ్ చేసేస్తారు. ప్రాబ్లం వాళ్ళ ఇంటి పక్కలు చేసేస్తారు, చుట్టాలు చేసేస్తారు, ఆయన వెళ్తుంటే ఆయన ఎక్కిన బస్సు ఎక్కిన కండక్టర్ గారు చేసేస్తారు, ఆటో డ్రైవర్ గారు చేసేస్తారు, ఆయన టీ తెచ్చేవాళ్ళు. నేను ఎవరిని కించపరచట్లేదు. కౌన్సిలింగ్ అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ వ్యక్తిలోని మనోభావాలు బయటికి తీసుకురావడం అనేది ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. కూర్చోబెట్టి చెట్టు కింద కబుర్లు చెప్పడం కౌన్సిలింగ్ కాదు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళతో మాట్లాడడం కాదు, వాళ్ళ ఐస్ బ్రేకింగ్ జరగాలి. నాకు యావరేజ్ గా నెలకి కనీసం 8 నుంచి 9, 10 వరకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ వస్తాయి. వాళ్ళతో కనీసం 14 to 16 అవర్స్ నేను వాళ్ళతోటి మాట్లాడవలసి ఉంటుంది, డిఫరెంట్ టైమ్స్ లో. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కంపాటబిలిటీని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు సర్దుకోనే లెంపకాయ కొడతాను అన్నా, లేదా నువ్వు సర్దుకోనే చచ్చింది, ఈ సర్దుకోనే పదం అందరికీ కామన్ అయిపోయింది. కౌన్సిలింగ్ సర్దుకో, ఒత్తిడి భరించేవాడికి తెలుస్తుందండి. హార్ట్ సీట్ మీద కూర్చున్న వ్యక్తికి ఆ సమస్య ఏంటో ఎవరూ నన్ను అర్థం చేసుకోరా. అప్పుడు ఆ వ్యక్తి ఎంచుకునే ఏకైక మార్గం ఏంటంటే తను చాలించడం. ఆఫ్టర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేస్తాను. అట్లీస్ట్ నెలలో నాకు ఒక 10-11 సివియర్ కేసెస్ వస్తాయి. వాళ్ళతో కనీసం 8 గంటలు నేను స్పేర్ చేయాల్సి ఉంటుంది. 2 hours చొప్పున 4-5 సెషన్స్ అయితే తప్ప వాళ్ళ అసలు విషయం వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ వెళ్ళడం అనేది మన దేశంలో పెద్ద టాబు. సైకాలజిస్ట్ ని కలవడం అంటే మహా ఘోరమైన పని. ఇది సమాజంలో బయటపడినంత వరకు నీ సమస్యను చర్చించడానికి ఒక నిష్ఠాతుడు, ఆ సబ్జెక్ట్ లో నిష్ఠాతుడు. 10th క్లాస్ పిల్లడికి లెక్కలు అర్థం కాకపోతే పక్కన అడిగితే ఏం చెప్తాడు? పక్కవాడు కూడా ఆ బ్యాచే కదా, ఆ లెక్కల మాస్టర్ని అడగాలి. లెక్కల మాస్టర్ వివరిస్తారు. ఆ ఇంటి దగ్గర నాన్న లెక్కల మాస్టర్ అయిపోతారు, అమ్మ లెక్కల మాస్టర్ అయిపోతుంది. వీటికి స్కూల్లో చెప్పేది ఒకటి, ఆ నాన్న 1947లో చదువుకున్న లెక్కలు ఒకటి, ఈ అమ్మ 68లో BSc చేశారు, ఈవిడ లెక్కలు చెప్పేస్తూ ఉంటారు. ఇంకా టీచర్ పాత్ర ఏంటి?
ప్రతి మనిషికి తనదైన ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రకి జీవం పోసినప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి 100% తన కార్యాన్ని చేయగలుగుతాడు. భగవద్గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా ఒకటే చెప్పిన, యూ కాంట్ గివ్ వాట్ యు డోంట్ హ్యావ్. నీ దగ్గర లేదు నువ్వు సమాజానికి ఇవ్వలేవు. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు, ఎంత సవ్యంగా ఉన్నావు అనేది నీ జీవిత నడవడికే సమాజానికి ఉంటుంది. చిన్నపిల్లలు ఎప్పుడు చెప్పింది వినరండి, చూసింది చేస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు మీరు ఇందాక అన్నట్టు సెల్ ఫోన్ వాడుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటారు. ఎవరికి కావాలండి వీళ్ళు సంపాదించే విల్లాలు, బంగారం దిమ్మలు లేదా ఆస్తులు? పిల్లలకి కావాల్సింది భద్రత, నాన్న ఉన్నాడు అనే ఒక భరోసా, అమ్మ ప్రేమిస్తుందనే ఒక నమ్మకం. చాలా ఇళ్లలో ఇందాక మీరు అన్నట్టు ఫోటో ఫాదర్ ఉంటాడు, వారానికి ఒకసారో రాత్రిలో కనపడతాడు. వాళ్ళ అమ్మ చూపిస్తూ ఉంటుంది ఈ ఫోటోలు, ఈయనే మీ నాన్న అంతే, ఆయన ఎప్పుడు పలకరించు. నోటెడ్ కేసెస్ లో నేను చూశాను. ఎందుకంటే నేను మై స్పెషలైజేషన్ ప్రివెన్షన్ ఆఫ్ సూసైడ్స్ ని చేశాను. నాకు పిల్లలు, మనస్తత్వం, యువత అంటే చాలా ఇష్టం. సో వీళ్ళ ప్రవర్తన పరంగా స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అసలు తల్లిదండ్రులే పట్టించుకోరండి. వీళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు ప్రతి నెల తల్లి తండ్రి కలిసి పిల్లాడు చదువుతున్న స్కూల్కి వెళ్ళి టీచర్కి దండం పెట్టి మీ స్కూల్లో మా అబ్బాయి ఎదిగాడు అని చెప్తున్నారు. ఒకసారి వెళ్తారు సంవత్సరంలో పీటీఏ మీటింగ్ ఓన్లీ కంప్లైంట్ చేయడానికి, మా అబ్బాయికి మార్కులు రావట్లేదు. వీళ్ళు గాడిదని తీసుకొచ్చి గుర్రం అయిపోమంటే ఎక్కడైపోతుంది? ఆ టీచర్ ఏమైనా మాయల్ ఫకీర్, అల్లావుద్దీనా? వీళ్ళు ప్రతి నెల మేము బతుకున్నామని వెళ్ళాలి కదా. ఆ యాన్యువల్ డే జరిగినా, స్కూల్ డే జరిగినా కూడా పక్కింటి అంకుల్నో తాతయ్యనో అమ్మమ్మనో పంపిస్తారు. మరి వీళ్ళు ఉండేందుకు? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లేని ఆ బాధ్యత, భద్రత ప్రపంచం ఎక్కడి నుంచి ఇస్తుందండి? ఒక ఆడబిడ్డ బయటికి వెళ్ళి ఇంట్లో ఒక అడుగు పెట్టినప్పుడు ఆమెకి ఏం జరిగింది మనోవేద అనేది ఆమె యొక్క ప్రవర్తనని చూసి చెప్పేటువంటి గొప్ప శక్తి భగవంతుడు తల్లికి ఇచ్చాడు. తల్లి సెన్సార్ సిస్టమ్, మన ఇంట్లో తల్లి ఉన్నంత సెన్సార్ సిస్టమ్ ఇంకెక్కడా ఉండదు. తండ్రి పట్టించుకుంటాడు, బాధ్యతగా ఉంటాడు. అంటే ఒక ట్రైన్ లో తండ్రి డ్రైవర్ అయితే తల్లి గాడ్, మధ్యలో ఉన్న బోగీలు, కంపార్ట్మెంట్లు పిల్లలు. ఏ బోగైనా పట్టం తప్పితే గాడ్ ఎర్రజెండా ఊపాలి, డ్రైవర్ బ్రేక్ అయ్యాలి. డ్రైవర్ వెనక్కి చూస్తుంటే ట్రైన్ ముందుకు వెళ్తుంది కదా. మగవాడు సంపాదించాలి, ట్రైన్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. పగలు రాత్రి అతను ఏ పనైనా చేయనివ్వండి, కుటుంబం కోసమే పనిచేస్తాడు. నిజానికి ఏ మగవాడైనా ఎంతసేపు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగుతాడు, ఎంతసేపు టీవీ చూస్తాడు అని ఆలోచిస్తే చాలా తక్కువ ఉంటుంది. కానీ కుటుంబ వ్యవస్థ కోసం ఫ్రిడ్జ్ కొంటాడు, తన భార్య పిల్లల కోసం టీవీ కొంటాడు, తన భార్య పిల్లల కోసం ఇల్లు కొంటాడు. అంత త్యాగం చేసే ఆ వ్యక్తిని ఎంత స్త్రీ గౌరవిస్తోంది. తన ఇల్లు మార్చుకుని తన అమ్మా నాన్నను వదిలేసి ఈ వ్యక్తితో వచ్చి ఈ వ్యక్తి యొక్క వంశాభివృద్ధి కోసం పాటుపడుతున్న మహాతల్లి ఆ భార్య, ఆమెకి ఎంతమంది గౌరవిస్తున్నారు? అంటే అటు తండ్రి పాత్రని తల్లి పాత్రని చంపేసి ఆడ మొగల్లాగా జీవిస్తున్నాడు. ఒక ఆడ మొగ కలిసి భార్యాభర్తలు అవ్వగలరు, కానీ అమ్మా నాన్నలు అవ్వలేరు. అమ్మా నాన్న అవ్వాలంటే ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో వదులుచుకోవాలి. ఆ చిన్నప్పటి నుంచి ఇంతే నేను ఇలాగే పెరిగాను అంటే అది సాగదు. సమాజంలో అడ్జస్ట్మెంట్ బిహేవియర్ ఇస్ మ్యాండేటరీ. నువ్వు ఏం చదివావు, ఎక్కడ పూర్తి స్థాయిలో నెహ్రూ గారు కొంతవరకు కనబడుతుంది. అలవాట్లు ఏమైనా రీజన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుందా? ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఈ మొత్తం కూడా మైండ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఏమైనా కనబడతాయి? మళ్ళీ ఇది కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న సంబంధాలకి పరిపక్వతేనండి. 5 గంటలకు ఆఫీస్ అయిపోయాక 5:30కి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా భార్య పిల్లలు ఎలా ఉన్నారో చూసి ఆ వరండాలో కూర్చుని భార్యతో కప్పులో 1/2 టీ తాగొచ్చు. కానీ ఇతను 5:30కి ట్యాంక్ బండి మీద 3 గంటల నుంచి బజ్జీలు తిని ఫ్రెండ్ తో టీ తాగి 8కి వెళ్తాడు. ఎందుకంటే ఇంటి వాతావరణం ఇతనికి సరిపోవట్లేదు. ఇక్కడ నేను భార్యను శంకించట్లేదు. అంటే ఒక విధంగా భర్త వచ్చే టైంకి ఇంటి వాతావరణం ఎలా ఉండాలి అన్నది భార్య నేర్చుకోవాలి. భార్య కోసం నేను ఇంటికి ఒక్కసారి మీరు 1960, 50 సినిమాలన్నీ చూడండి. హీరోలు ఎప్పుడు ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు, ఓ సైకిల్ తో వెళ్ళిపోతూ ఉంటారు కాకి డ్రెస్ లో, వచ్చేటప్పుడు చిన్న మల్లెపూలో బజ్జీలో పొట్లం కట్టించుకుని ఇంటికి వచ్చిన భార్యకి ఇస్తారు. భార్య పక్కన కూర్చుని విసనకర విసురుతో భర్తకు అన్నం పెడుతుంది. అప్పుడు సంసారాలు బాగున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్, వాళ్ళు ఉండేది రింగులిటికి 2, వాళ్ళకి 3 బెడ్రూమ్. అంటే ఎవరి బెడ్రూమ్ వాళ్ళది, కామన్ బెడ్రూమ్ ఒకటి. గెస్టుల కోసం ఒక బెడ్రూమ్, అమ్మన్నాళ్ళ కోసం ఒక బెడ్రూమ్. అంటే 3 పెళ్ళాలు ఉండే ఇంట్లో 5 బెడ్రూమ్ ఇల్లు కావాలి వెళ్ళా వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళకే తెలియదు. రెండోది వాళ్ళని వాళ్ళు మెరుగుపరుచుకునే ప్రక్రియగా చూడండి. ఇన్స్టా చూడండి, ఫేస్బుక్ చూడండి, వాట్సాప్ చూడండి. నీకేం కావాలో అది చూడు. నువ్వు వంటలు నేర్చుకుంటున్నావా, వంటలకు సంబంధించిన రీల్స్ అన్ని చూడు. ఈ బెస్ట్
ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ వంటగా తయారవు, నేను మేము ఒప్పుకుంటాం. లేదు నువ్వు డాన్స్ నేర్చుకోవాలా, ది బెస్ట్ డాన్సర్ గా మారు. అంటే ఒక సబ్జెక్ట్ లో నిష్ణాతులై నైపుణ్యం సాధించి నీకు నువ్వు ఆస్వాదిస్తావు, సమాజానికి ఆ శక్తిని అందించగలిగితే అదే మానవ జన్మ సార్థకత అవుతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాడు ఐన్స్టైన్. ఇంకోటి మీ దగ్గర నుంచి కావాలి, నేను ఒకసారి కృష్ణకుమారి గారి దగ్గరికి వెళ్ళే వరకు ఒక్క క్వశ్చన్ మీ దగ్గర నుంచి కావాలి. ఎందుకు ప్రాంతాన్ని బట్టి కూడా ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా పెరగడం? సో ఫస్ట్ ప్లేస్ లో ఎప్పుడు మహారాష్ట్ర కనబడుతుంది, సెకండ్ ప్లేస్ లో తమిళనాడు, థర్డ్ ప్లేస్ లో పూర్తి స్థాయిలో మధ్యప్రదేశ్, కేరళ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలు మాత్రమే కనబడుతున్నాయి. ఒకవేళ ఇది పొరపాటు అయితే మిగిలిన రాష్ట్రాల్లో ఆత్మహత్యలు నమోదు కావట్లేదా? ఇక్కడ ఆత్మహత్య అనేది ఫస్ట్ మనకు కనపడినవన్నీ అన్నది ఒక క్వశ్చన్. ఓకే. రెండోది అక్కడున్న వాతావరణం, చదువులు, సందర్భాలు కూడా చాలా మ్యాటరింగ్ ఉంటాయి. వాళ్ళ యొక్క భాష, వాళ్ళ ఎక్స్పోజర్. ప్రతి మనిషి తన ఎదుగుతున్న జీవితాన్ని బట్టి తనదైన ఒక బుక్ తయారు చేసుకుంటాడు. అది అతని యొక్క బైబిల్, అదే అతని భగవద్గీత, అదే అతని ఖురాన్. అదే బలంగా నమ్ముతాడు. ఆ నమ్మకానికి తేడా జరిగిన వెంటనే ఆ వ్యక్తి తను చాలుస్తాడు. సో ఎప్పుడైనా ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే అతని ఆలోచనల బాధ్యత నేర్పాలి. బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ కాదండి. ఆ ఎబిలిటీ టు రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఎటువంటి సందర్భంలో అయినా ఎలా నువ్వు ముందుకెళ్ళావు అన్నది రెస్పాన్సిబిలిటీ, కానీ ఇతరుల చేసేది బాధ్యత కాదు. ఇప్పుడు మీరు చెప్పిన రాష్ట్రాలన్నింటిలో కూడా అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కొన్ని రాష్ట్రాలు ఇంటర్మీడియట్ చదవరండి, డిగ్రీలు పీజీలు ఉండవండి. మన దగ్గర ఉన్న డిగ్రీ పీజీ కాలేజీలు ఆ ఏరియాలో ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఒక చదువైన వెంటనే వృత్తిలోకి వెళ్ళిపోతారు. ఆ వృత్తిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఆపేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారము అంటే లాభం వస్తుంది, నష్టం వస్తుంది అని తెలిసేను అందులో దిగాం. ఇట్ ఈజ్ అక్సెప్టెడ్ ట్రూత్. కానీ ఆ సత్యాన్ని వాళ్ళు నమ్మరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ముసుగులు వేసుకుని మాస్కుల్లో బతుకుతున్నప్పుడు అసలు నిజ స్వరూపం తెలిసిన తర్వాత అది ఒత్తిడిగా మారుతుంది. ఆ సంఘటనలు ఆ యొక్క బలమైన నమ్మకాలన్నీ కూడా ముసుగు. నేను సత్యమే పలుకుతాను అన్నప్పుడు సత్యమే పలకాలి. అందరూ నాకు సత్యం పలకాలి, నేను సత్యం పలకను అంటే రూల్ ఈజ్ నాట్ రూల్ ఫర్ ఎవ్రీబడి. నన్ను అందరూ మోసం చేశారు కృష్ణకుమారి గారు చాలా వరకు పెద్దలు అంటూ ఉంటారు, నలుగురిలో ఉన్నప్పుడు మాట అదుపులో ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన అదుపులో ఉండాలి అని. కానీ ఈ మధ్య కాలంలో ఆలోచనే పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఎలాంటి సందేశం ఇస్తారు సో ప్రేక్షకులకి? ఏం లేదండి, ఈ టెక్నాలజీ నుంచి కొంచెం ఎంతవరకు సార్ చెప్పారు కదా, ఎవరికి ఎంత అవసరము అనే దాని ప్రకారంగా వాళ్ళు దాన్ని వాడుకోవడం ఉండాలి. అది లేదు. ఇవాళ చూడండి, స్మార్ట్ ఫోను, ముసలి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కావాలి, పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే మానవ సంబంధాలు బాగా దెబ్బతినిపోతున్నాయి. ఇది ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు చూడండి, ఈ కొన్ని ప్రాంతాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో జరగట్లేదు అని. ఈ ప్రాంతాలు ఫాస్ట్ గా అర్బనైజేషన్ బాగా పెరిగింది ఒకటి. మెట్రోపాలిటన్ కల్చర్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ మెట్రోపాలిటన్ కల్చర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తెలియని మనుషులు చాలా మంది మనకు తారసపడుతూ ఉంటారు, వృత్తుల వల్ల కానీ, లేకపోతే మనకున్న అలవాట్ల వల్ల కానీ, మన స్నేహాల వల్ల కానీ. ఈ రకరకాల మనుషులు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ రకరకాల భావనలు, రకరకాల సంస్కృతులు వీళ్ళల్లో వచ్చేసి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని ఒక డైలమా ఉంటుంది. ఈ డైలమా వచ్చిన ప్రతిసారి, అంటే సమాజం మారుతున్న ప్రతిసారి ఒక కొత్త సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఈ కొత్త సవాళ్ళుని అధిగమించడం ఎలా అని ఆలోచన కన్నా కూడా వాటిలో కొట్టుకుపోవడం ఎక్కువైపోయింది. ఈ కారణంగా ఈ ఏరియాలో ఆత్మహత్యలు ఎక్కువగా జరగడానికి అదొక కారణం. అలాగే మన దేశంలో చూసుకుంటే పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ డిప్రెషన్కి గురవుతున్నారు. అది ఉద్యోగాల్లో వల్ల కావచ్చు, లేదు ఇంటి వ్యవహారాల్లో కావచ్చు, భార్యాభర్తల సంబంధాల్లో కావచ్చు, స్త్రీలు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు అనే ఒక సర్వే ఒకటి బయటకు వచ్చింది ఈ మధ్య. కానీ
మనం ఏమనుకుంటాము, పైన చూసి ఏమనుకుంటాము, అసలు ఆడవాళ్ళు చదివేసుకుంటున్నారు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేస్తున్నారు, ఆడవాళ్ళు పెత్తనం అంతా వాళ్ళదే, స్త్రీకి స్వాతంత్రం వచ్చేసింది, వాళ్ళు ఏం బట్టలు కావాలంటే ఆ బట్టలు వేసుకుంటున్నారు, ఏం చేయాలంటే అది చేస్తున్నారు, అవసరమైతే భర్తను చంపేస్తున్నారు కూడా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ అసలు స్వరూపం ఏంటి అంటే మన సమాజంలో ఒత్తిడికి ఎక్కువ గురవుతున్నారు వీళ్ళు. ఇందాక మనం అనుకున్నాం చూసారా, మారుతున్న పరిస్థితులను బట్టి మారకుండా ఉంటున్న అబ్బాయిలు ఎక్కువ మారిపోవాలి అనే ఆతృత పడే అమ్మాయిలు ఎక్కువయ్యారు. కానీ ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది ఒకటి కావాలి. రైట్, మీరు అన్నట్టుగా కొంతవరకు ఆ బ్యాలెన్స్ అనేది చాలా కీలకం. సో ఆ బ్యాలెన్స్ని మాత్రమే యూజ్ చేసినప్పుడు కొంతవరకు లైఫ్ స్ట్రగుల్ కాకుండా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో మాత్రం నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, కృష్ణకుమారి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ఆత్మహత్యలు అనేటువంటిది ఈ రోజుల్లో ఒక సర్వసాధారణంగా మారిపోయినటువంటి అంశం కాదు, ఒకసారి ఆలోచించవలసినటువంటి అంశం. ఎందుకంటే నీకు ఈచ్ మీరందరూ వినే ఉంటారు, పుట్టినప్పుడు 2 కాళ్ళు చేతులు లేనప్పుడు కన్న తల్లిదండ్రులే అసహించుకున్నారు, కానీ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా మారారు. 2 ఈరాజ్ సింగల్ నువ్వు ఊడ్చేందుకు కూడా పనికిరావన్నారు, యూపీఎస్సీ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆత్మహత్యలకు చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు ఆత్మహత్య ఆలోచన చేయట్లేదు, మీరు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, మీ మీద మీ తల్లిదండ్రుల్ని పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని హత్య చేస్తున్నారు, మీరు చదివినటువంటి చదువుని హత్య చేస్తున్నారు, సో మీరు నేర్చుకున్నటువంటి సంస్కారాన్ని హత్య చేస్తున్నారు. కాబట్టి మెగా9 టీవీ కూడా ఒకటే కోరుకుంటుంది, ఆత్మహత్యల నివారణ అనేది కేవలం ఒక నినాదంగా మారకూడదు. సో ఇది సమాజంలో కొంతవరకు కనీస అవగాహన తెచ్చుకునేందుకు ఉత్పన్నమయ్యేటువంటి ఒక కీలకమైనటువంటి వేదికగా మారాలి. కాబట్టి ఆత్మహత్యలు నివారించడానికి మనం కూడా తోటి వారికి అవగాహన కల్పిద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.